పొద్దు ఈ విధంగా కొట్టి చూడలే టీచర్లైనా కూడా మరీ ఎందుకు చదవలేదని కొడతారా? మీరు చదవలేదు, మీ పాప చదవలేదని చెప్పి పంపించేసి మేము ఇంకో స్కూల్లో చేర్పించుకుంటామా? మీరు రాండి సార్, చూద్దాండి మీరు ఎక్కడ పోతున్నారు? ఏం సార్ దెబ్బలు ఇవి? అది చేతులు ఈ పక్కన చేతులకు కూడా ఏం సార్ దెబ్బలు ఇవి? ఆ లంజమండ బిడ్డలు కనిందా లేదా? ఏమైనా జరిగి ఏం స్కూల్లో చేస్తున్నారు మీరు? మీకు మీకు ఎవరిచ్చారయ్యా? మీకు మా బాబు చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ఏ++ ఉంది కదా. సరే మేడం, మా విధంగా కొడతారా మీరు? మీ తోటి వచ్చారు, మీరు గ్యాస్ చూస్తారా మేడం? మీరు ఏ విధంగా మేడం చూసుకుంటారా? కాదు మేడం, బాగా చూసుకునే మీరే చెప్తారు. బాగా చూసుకునే అందు సార్, మా పాపది ప్రోగ్రెస్ కార్డు చూడాలి, బయట ఉంటుంది సార్. లేదు ఏం సార్ మీరు మా పిల్లలు ఏమైనా ఫీజు కడుతున్నావా? మేము పెళ్లి కొడుతున్నావా? మరి మా బ్యాచ్, మా పాప సి బ్యాచ్, మా బాబు బాగా చూద్దాం అంటే మళ్ళీ మీ నుంచి 5,000 డబ్బుకుంటాను. వద్దు, 5,000 డబ్బు ఇచ్చేసండి. ఒక క్షణం వద్దు, మీ స్కూల్ వద్దు, మీ అంతా పెద్ద చేస్తాను చేస్తాను. మా బిడ్డకు బై మిస్టేక్ అంటే సార్, ఇక్కడ కన్ను పోయి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం కూడా చెప్తారు బై మిస్టేక్ అని చెప్పండి సార్. చెప్పండి బై మిస్టేక్ అనుకోవచ్చు. ఈ గురువు ఆయన కూడా చెప్తా బై మిస్టేక్ అని. ఏం సార్, నేను 14,000 ఫీజు బస్ ట్రావెల్ మీకు తగలబెడుతున్నా. 22 సార్లు చెప్పకుండా చివరి అయిపోతున్నా. మా పాప చివరి అయిపోతుంది, భయపడిపోతుంది. చిన్న పడిన బాత్రూమ్ చెప్పాను. మా భార్య అడుగోగా మలుతుంది. ఎప్పుడో చెప్పి నేను ఇంట్లో లేదు. అప్పుడు సమయాన్ని పోస్ట్ చేయండి సార్. మీరు 20 రోజులు చెప్పి ఇంతవరకు నాకు తిరిగి కాల్ చేయలేదు. రెస్పాన్సే లేకపోతే మరి అంత వద్దాం మామిరా. ఆయన అంటుంది శ్రీ గారితో మాడుతున్నాయి సార్, బై మిస్టేక్ సార్ ఏడుస్తుంది. ఏం కూడా చెప్తాను బై మిస్టేక్ అంటుంది. ఏం కూడా సార్ సార్ బై మిస్టేక్ అంటానే తీయండి సార్. పోలీసు పట్టింది సమయాలు. ఇంతమంది మా పిల్లలందరూ మీకు తెలియదండి? 7 మంది ఉన్నారు. 7 మంది ఏ బిడ్డను మా స్కూల్ దాంట్లో బిహేవ్ చేస్తుంటారు. ఏంటి లోపలికి వచ్చిందండి? కడుపు కాలిపోతుంది నిన్న నుంచి మాకు. ఇంత తిరుగుతామండి ఇష్యూ. కనీసం యాజమాన్యం ఏమైనా వచ్చి మాకేమన్నా చెప్తున్నారు? మీరేమన్నా ఏదన్నా మీరేమన్నా లోపల ఏమన్నా పోలీసు ఏమన్నా తిరిగిపోయింటే ఇప్పుడు తీసారు కదా, బయట తీసారు కదా.